హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ప్రణా సింగారి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. నేనైతే ముగ్గు వేసేసాను. తర్వాత ఇది దాదాపు 8 అనమాట. 8 అవుతుంది. అయినా కూడా ఇంకా పొగ మంచుగానే ఉంది బయట. చలికాలం కదా! సో, అందుకనేసి చాలా పొగ మంచుగా ఉంది. వెదర్ కూడా చాలా చల్లగా ఉందనమాట. సూర్యుడైతే కనిపిస్తున్నాడు గానీ, వెదర్ అయితే ఇంకా చల్లగానే ఉంది. మీకు ఈ చలికాలంలో ఇలా పొగమంచు చూస్తూ ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వెదర్‌లో వేడి వేడిగా టీ తాగుతుంటే చాలా చాలా బావుంటుంది. నేనైతే టీ తాగేసాను. టీ చేసుకొని తాగడం మాత్రం అయితే చూపించలేదు. మా పిల్లలైతే ఈరోజు సెకండ్ సాటర్‌డే గదా! సో, స్కూల్‌కి హాలిడే వచ్చేసింది. బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వీళ్ళకి అదే ఒక ఆనందం అనిపిస్తది. డోరా బుజ్జి పెట్టేసుకొని మంచిగా డోరా బుజ్జి ఏం చెప్తుందో అది చేసుకుంటూ ఆడుకుంటున్నారు. మా చిన్నోడైతే మంచిగా చూస్తూ కూర్చుంటున్నారు. వీళ్ళైతే బాగా చూస్తున్నారు. ఇవైతే కందికాయలండి. కందికాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బావుంటాయి. సీజన్‌లోనే దొరుకుతాయన్నమాట. ఆ సీజన్‌లో మనం తీసుకొని తినడమే. ఇలా పచ్చిమిర్చి, తర్వాత ఈ అనపకాయలండి. హైదరాబాద్‌లో అయితే పెద్దగా దొరికేవి కాదు. ఇక్కడైతే మాకు బాగా దొరుకుతున్నాయి. టిఫిన్‌కైతే రెడీ చేస్తున్నానన్నమాట. పల్లీల పొడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బావుంటుంది. టేస్ట్ ఉప్మాలోకి బావుంటుంది. అన్నంలోకైనా బావుంటుంది. చాలా యమ్మీగా ఉంటది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో, అందుకనేసి నేను చేస్తున్నానన్నమాట. టిఫిన్‌కైతే నేను 2 రకాలు చేస్తున్నానండి. మా అత్తమ్మేమో సేమియా ఉప్మా తినదు. సో, మా పిల్లలైతే సేమియా వచ్చేసి వీళ్ళకు సేమియా ఉప్మా అంటే ఇష్టంగా తినరనేసి సేమియా నూడిల్స్ అని చెప్పి తినిపిస్తానన్నమాట. సో, వాళ్ళు సేమియా నూడిల్స్ అంటున్నారు. మా అత్తమ్మయితే కందికాయలు ఉడకబెట్టడానికి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. టిఫిన్ చేసిన తర్వాత తినడానికి బావుంటుంది కదా! సో, అందుకనేసి కందికాయలు బాగా ఉడకపెట్టేస్తున్నాము. కొంచెం సాల్ట్ వాటరేసి బాగా చాలా మురికిగా ఉన్నాయన్నమాట. అంతా మంచిగా కడిగేసి వేస్తున్నాను. నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క. అలాగే సేమియా ఉప్మా కూడా ఒక పక్క ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. మీరేం చేస్తున్నారో టిఫిన్ మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు సెకండ్ సాటర్‌డే కాబట్టి సో, వాళ్ళకి నచ్చినట్టుగా సేమియా ఉప్మా చేస్తున్నాను. ఒక సైడేమో ఇలా ఉప్మాకు పెట్టేసాను. ఒక సైడేమో సేమియా ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. మీ ఇంట్లో కూడా అంతేనా అండి? సో, మేమైతే అలా మా అత్తమ్మ ఇష్టంగా తినదు కాబట్టి మా అత్తమ్మ కోసం సెపరేట్‌గా ఉప్మా చేసేస్తున్నాను. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఉప్మా ఒక పక్క రెడీ చేసేసాను. తర్వాత సేమియా ఉప్మాకైతే చేసేసాను. తర్వాత ఇలా కందికాయలు ఒకటే ఉడకబెడదామనుకున్నాను. కానీ మా పిల్లలు నాకు అది ఇష్టం లేదు. అది వద్దు, ఇది వద్దు అంటున్నారు. సో, ఆ 2 తింటారు కదా అని కొన్ని అనపకాయలు కూడా వేసి ఉడకబెడుతున్నానన్నమాట. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. చాలా బాగా సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. సో, సేమియా ఉప్మాకైతే ఇలా ప్రిపేర్ చేశాను. పొడికండి కొంచెం పల్లీల పొడి నేను ఇలా పొట్టుతోనే వేస్తున్నాను. కొంచెం పల్లీలు వేసేసి దాంట్లోకి సాల్ట్ తర్వాత 1.5 స్పూన్ కారం వేశాను. వేసి కొంచెం బరకగా పట్టుకోవాలి. బరకగా పట్టుకున్న తర్వాత ఇలా వెల్లుల్లి వేయాలండి. ఎంత వెల్లుల్లి వేస్తే అంత బావుంటది. నేనైతే తక్కువే వేశాను. యమ్మీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇలా బరకగా పట్టుకుంటేనే టేస్ట్ అండి. మరీ సాఫ్ట్‌గా పట్టుకుంటే అంత పెద్దగా టేస్ట్ ఉండదనిపిస్తది నాకి. సో, నేనైతే ఇలా చేసేస్తాను. సేమియా ఉప్మాలోకి కానీ, మామూలు రెగ్యులర్ ఉప్మాలోకి కానీ చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటది. ఇలా అయితే ఎసురు కాగిందనమాట ఉప్మాకి. నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా కూడా కొంచెం మనకి ఉప్పుగా ఉండేటట్టు సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. నేనైతే ఇలా ప్లెయిన్‌గా చేస్తున్నాను. టమోటా అది ఇది ఏమి వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, జీలకర్ర, శనగబాయలనమాట. అవి మాత్రం వేస్ట్ చేస్తున్నాను. అది కూడా కొంచెం లిక్విడ్ లాగా చేస్తున్నాననమాట. ఇది మనం గట్టిగా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటారనేసి చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ అండి. నాకి పర్ఫెక్ట్‌గా సరిపోతాది. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం బిగుసుగా ఉంటది. చాలా బావుంటుంది అసలు. ఈ సేమియా ఉప్మా పల్లీల పొడి కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. అసలు చూస్తూనే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా ఉంటది. మా పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేసి తిన్నారు. ఒక సైడ్ అయితే ఇలా ఉప్మా ప్రిపేర్ చేసేసాను.
మా అత్తమ్మకైతే పెట్టిచ్చేస్తున్నాను ఉప్మా, పల్లీల పొడి. మీకు ఉప్మాలోకి ఏది ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువైతే మాక్సిమం నేనైతే పల్లీల పొడి ఇష్టంగా తింటారు. కొబ్బరి పొడి కూడా చాలా బావుంటుందండి. కొబ్బరి పొడి తింటారు, పల్లీల పొడి, ఇంకా పుట్నాల పొడి అంటారు. అదైతే ఇటు సైడ్ రాయలసీమ సైడ్ అయితే చేసుకుంటారు. ఓన్లీ ఈ పుట్నాలు, కొంచెం కారం, సాల్ట్ వేసేసి చేసుకుంటారనమాట. అది కూడా చాలా బావుంటది. నేనైతే ఇలా పల్లీల పొడైతే చేసేసాను. పల్లీల పొడైతే అందరికి ఇష్టం. అందరూ తింటారు. మా అత్తమ్మకైతే ఇలా ఉప్మా కొంచెం పల్లీల పొడి వడ్డిచ్చేస్తున్నాను. మా పిల్లలైతే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత సేమియా ఉప్మా పెట్టిస్తున్నాను. చాలా చాలా బావుంటుందండి. కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపరు. మీకు మీకు సేమియా ఉప్మా ఎవరికిష్టమో కామెంట్ చేయండి. ఇది అయితే మనకి వేడి వేడిగా తింటేనే టేస్ట్ బావుంటుంది. చల్లగయిన తర్వాత తినడం కన్నా వేడిగా చాలా బావుంటుంది. అది కూడా వెదర్ చాలా బావుంది గదా! కూల్‌గా ఉంది కాబట్టి మనకు కూల్‌గా ఉన్నప్పుడు వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది గదా! సో, ఈ కాంబినేషన్ అయితే సూపరు. కొంతమంది పికిల్స్ కూడా తింటారు అలా అన్నమాట. సో, నాకైతే ఇలా పల్లీల పొడితో కానిచ్చేసిందనమాట. చాలా చాలా బావుంటుంది. ఉప్మా అయితే ఇలా పొడి పొడి కాంబినేషన్‌లో చాలా యమ్మీగా ఉందండి. అలాగే తర్వాతయితే నేను కందికాయలు, అనపకాయలయితే ఉడకబెట్టేసాను. తినడం గూడా అయిపోయింది. సో, చాలా బావున్నాయి. మనకి ఇలా ఫ్రెష్‌గా ఎప్పుడెప్పుడు తెచ్చుకొని మనం ఇలా ఉడకబెట్టుకొని తినడం చాలా బావుంటుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత బి విటమిన్స్ కూడా చాలా బావుంటాయండి. సో, మీకు ఇవి దొరికినప్పుడల్లా ఖచ్చితంగా తెచ్చుకొని తిని చూడండి. హెల్తీగా ఉంటారు. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.